నమస్తే అండి తెలుగు ప్రజలకు. నా పేరు ఎక్స్రే టీవీ వెంకట్. మనం ఎక్కడ చూసినా సరే ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనసూయ శివాజీ టాపిక్ బాగా ట్రెండింగ్ అవుతుంది. అయితే ఈ విషయం పక్కన పెడితే మనం ఈ మధ్యకాలంలో ఏదైతే అనసూయ జబర్దస్త్ షోలో రాశి ఫలాలపైన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దానిపైన స్పందించిన రాశి కూడా ఏం మాట్లాడిందో కూడా ఆ వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు మనతో పాటు మైపాలన్న ఉన్నాడు. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, మనం ఎక్కడ చూసినా సరే ఇప్పుడు నిన్నటి నుంచి కూడా రాశి ఫలాలపైన టాపిక్ నడుస్తుంది. దీనికి రాశి కూడా రియాక్ట్ అయ్యి ఆమె కన్నీళ్లు పెట్టుకొని కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది ఆమె. దీనిపైన మీరు ఏం చెప్పాలనుకున్నారు? సరే, ఇది అందరికి పిఎంఆర్ టీవీ సబ్స్క్రైబర్స్ కానీ తెలుగు ప్రజలందరికీ అసలు ఏం జరిగింది, రాశి గారు ఎందుకు రావాల్సి వచ్చింది, ఒక మంచి హీరోయిన్ మరి ఎందుకు వచ్చింది అనే విషయము మనం ఒకసారి ఇది విని మరి ఆ హీరోయిన్ గారు రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకు అందరికి తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారిలోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. నేను ఆ ప్లేస్ లో ఇప్పుడు ఒక లేడీ ఇంకా ఆమె పేర్లు తీసుకుంటలే. ఇక్కడ రాశి గారి ఫలాలు అన్నది అనసూయ అండి. మళ్ళీ ఒకసారి వినండి. ఫలాల గురించి మాట్లాడుతున్నారు. అది రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. రాశి ఫలాలు అనేది ఇవి వీళ్ళు అనసూయ గారు ఈ మాటలు అయిపోరాది. ఆయనకు కూడా మంచి ఇమేజ్ అంటే పాపులర్ వ్యక్తి. పక్కకే మరి రోజా ఉంది, ఆమె నగరి ఎమ్మెల్యే అనుకుంటా గతంలో. మంత్రి కూడా చేసింది, జబర్దస్త్ లో జడ్జి. మరి రాశి గారి ఫలాలని రాశి గారిని తీసుకునే బదులు మరి ఆ కౌంటర్ రోజా గారి మీద వేసుకునేది ఉండే. ఓహో, రాశి ఫలాలు అంటాం కాబట్టి అట్లా సినిమా హీరోని కలిపిరేమో, నవ్వుకుంటారు మళ్ళీ ఎగతాళి. ఇప్పుడు ఆమె ఏదో సారీ చెప్పినట్టు మనము న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు అనసూయ సారీ చెప్పింది, అనసూయ సారీ చెప్పింది అంటే మరి నటుడు శివాజీ గారు కూడా సారీ చెప్పిండు. గిల్టీగా ఫీల్ అవుతున్నా, ఐఎమ్ సారీ, నేను ఆ పదాలు అనకుండా అన్నారు. మరి అయినా వినకుండా మహిళా కమిషన్కి పిలవడము, నోటికి వచ్చినట్టు ఆయన టార్గెట్ చేయడము, వెంటనే ఆర్జీవి బయటకు రావడము, తర్వాత ప్రకాష్ రాజ్ బయటకు రావడము, నాగబాబు బయటకు రావడము. మరి ఇప్పుడు ఎటువంటి నాగబాబు గారు ఇప్పుడు రావాలనో వద్దా? రావాలి. అంటే నటుడు శివాజీ అంటే వస్తావు, అనసూయ అంటే రావు. వాళ్ళకి అనసూయ మద్దతు ఇస్తానా అంటున్నా. అనసూయకు అప్పుడు మద్దతు ఇచ్చినావు. మరి అప్పుడు అనసూయ బట్టలకు మద్దతు ఇచ్చిన వ్యక్తివి అనసూయ మరి నోటి దూలతోని ఇట్లా వాగితే మరి నాగబాబు వేర్ ఇస్ నాగబాబు అని హ్యాష్ ట్యాగ్ చేయాలి. అవును, ఇట్లా మాట్లాడొచ్చా? మరి అన్నిటి మీద స్పందించే నాగబాబు ఎందుకు స్పందించట్లే? ఆర్జీవి ఎక్కడ పోయిండు? ప్రకాష్ రాజ్ ఎక్కడ పోయిండు? చిన్మయ్ ఎక్కడ పోయింది? అంటే నటుడు శివాజీ చేసినప్పుడు ఎగబడి ఉరికొచ్చారు ఇట్లా. ఇప్పుడు నా అన్వేషణ కూడా మరి నటుడు శివాజీని ఓ కర్బూజా తీసుకొచ్చి, ఒక దొండకాయ తీసుకొచ్చి అవన్నీ పెట్టి గరికపాటిని కానీ నటుడు శివాజీని కానీ ఇష్టం వచ్చినట్టు తిట్టిన నా అన్వేషణ కూడా ఇప్పటిదాకా బయటకు రాలే. అంటే అనసూయ ఏది మాట్లాడినా ఏం కాదు, కానీ నటుడు శివాజీ ఏదైనా మాట్లాడితే అది ఇట్లా. మరి నేరెళ్ళ శారద గారు కూడా క్షమాపణ చెప్పినాక కూడా మహిళా కమిషన్ పిలిచారు కదా. మరి అనసూయను ఎందుకు మహిళా కమిషన్కు పిలవట్లే? మరి మహిళా కమిషన్ కిందకి మహిళలు రారా? మగోళ్ళు వస్తారా? ఒకవేళ మగోళ్ళు వస్తే మరి మగ కమిషన్ రావాలి, అంటే పురుషుల కమిషన్ ఏర్పాటు కావాలి. లేదంటే ఇప్పుడు మహిళలు అంటే మరి మహిళా కమిషన్ కిందికి రాకపోతే దానికి మరి ఏ కమిషన్ కిందకి వస్తుంది? ఎవరు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి అని అడుగుతున్నా. ఓకే, ఇంకోటి ఇప్పుడు అనసూయ అభిమానుల సంఘం అధ్యక్షుడు అట ఆయన మురళీ శర్మ వీడియో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. ఎక్కడో మన సముద్ర తీరానికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా స్విమ్మింగ్ సూట్ వేసుకుంటారు, అది తప్పేంటి? అవును, సోషల్ మీడియాలో పెడతారు, ఆమె అభిమానులు చూసి ఆనందపడతారు. మా కోసమే పెడుతుంది, మేము చూస్తాం, మేము ఆనందిస్తాం. మీరు నచ్చబోతే మీరు చూడకండి, చూడమన్నారు. మా కోసం పెడితే మేము చూస్తాం, మేము అభిమానులు చూస్తాం, మేము నచ్చుతుంది అంటుండే ఆయన మురళీ శర్మ అనే అతను. ఇతను అనసూయ అభిమానుల సంఘానికి అధ్యక్షుడు ఇతను. మరి ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు అభిమానుల సంఘం అధ్యక్షుడు అన్నాడు, మరి వేరే అభిమానులు లేరు, అధ్యక్షుడు లేడు, అధ్యక్షుడు ఒక్కడే ఉన్నాడు. అంటే అనసూయ అభిమాన సంఘంలో సభ్యుడు ఒక్కడే, అధ్యక్షుడు అయిననే, కార్యదర్శి అయిననే, ఉపాధ్యక్షుడు అయిననే.
క్యాషియర్ అయిననే అసలు ఎవరు పెట్టారు ఈయన అధ్యక్షుడిగా? ఆయన ప్రకటించకుండా మళ్ళీ భారతదేశ అనసూయ సంఘం అధ్యక్షుడా? ఆ, భారతదేశం మొత్తమా, లేదంటే ప్రపంచ అనసూయ అభిమానులా, లేదంటే తెలుగు రాష్ట్రాల అనసూయ అభిమానులా, తెలంగాణ రాష్ట్రమా, ఆంధ్రప్రదేశ్, రాయలసీమనా, అసలు దేనికైనా ఫస్ట్ అభిమానుల సంఘ నాయకుడే. అవును. దేనికైనా ఇప్పుడు లిమిట్ అంటే రీజియన్స్ ఉంటాయి కదా, కర్ణాటకక, తమిళనాడుక, ఆంధ్రప్రదేశ్కా, తెలంగాణకా, మొత్తం భారతదేశానికా, లేదా మొత్తం ప్రపంచానికా? అన్న ఇంకో ట్విస్ట్ ఏంటంటే దీంట్లో ఇంతవరకు అనసూయని చూడలేక కలవలేదట ఇప్పుడు ఇంతవరకు. అంటే సెలెక్ట్ చేసింది ఎవడు? ఆయన ప్రకటించుకుండు. ఎక్కడ అన్ని టీవీలో డిబేట్ లో కూర్చుంటాడు, నేను అనసూయ అధ్యక్షుడు అంటాడు, అందరితో తిట్టు తింటాడు, బయటకు వస్తాడు. ఏంది ఈ పరిస్థితి మరి? ఇలాంటి ఏం చేయాలి మరి? ఆయనని ఏమంటాం పాపం. అంతేనా? అనసూయ గారు పెట్టింది చూసినామంటుంది, మరి పెడితే ఎవడైనా చూస్తాడు కదా. ఇప్పుడు అనసూయ ఏమంటుంది? నా ఒళ్ళు నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం, నా బాడీ నేను చూపించుకుంటే మీకెందుకు అంటుంది. మరి పోరగాన్లు కూడా ఏమంటారు చాలా మంది, అవును నీ బాడీ నీ ఇష్టం ఇప్పుకుంటా అంటే మా కన్నులు మా ఇష్టం మేము చూసుకుంటాం అంటారు. ఇప్పుడు కరెక్ట్. ఆమె బాడీ చూపెట్టినప్పుడు పోరగాలు యూత్ మొత్తం కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు చాలా మంది అనసూయ ఐ లవ్ యూ అంటారు. అవును. 20 ఏళ్ళ పోరగాళ్ళు 40 ఏళ్ళ ఆంటీకి ఐ లవ్ యూ అంటే అంటారు. మరి ఏం సమాజం ఇస్తున్నట్టు? మళ్ళీ ఇప్పుడు అపాలజీ చెప్తుంది రాశి గారికి. అపాలజీ ఈమె కౌంట్ సెటైర్ వేసి ఇన్సల్ట్ చేసి 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు సారీ చెప్తుంది. ఏమని చెప్తుందంటే రాశి అఫీషియల్ మ్యామ్ అని పెట్టి అనసూయ ఇట్స్ మీ అనసూయ అని పెట్టి, డియర్ రాశి గారు, మై సిన్సియర్ అపాలజీ టు యూ. 3 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్టులో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది. కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ. అంటే శక్తి అంటే ఏంది? అంటే బలమా? ఏ శక్తి? అధికారమా? ఎమ్మెల్యేనా? ఎంపీగా ఉన్నా, ముఖ్యమంత్రి సారీ చెప్పాలనుకుంటే ఎప్పుడైనా చెప్పొచ్చు కదా. అసలు నీ శక్తికి సంబంధం ఏముంది? సంబంధం లేదు. అసలు నీకు తెలియకపోతే అడగాలి కదా. అడగాలి. అవును. ఈమెకు అన్ని తెలుసు. ఈమె చిన్నపిల్ల కాదు, ఈమె టీనేజర్ కాదు. ఇప్పుడు ఈమెకు 40 ఏళ్ళు అండి. 3 సంవత్సరాల క్రితం అంటే మరి 37 ఏళ్ళకు శక్తి సరిపోదంటే ఎటువంటి శక్తి? మన బరువులు ఎత్తమంటురా? అంటే ఇదేందో డైలాగ్ అడిగితే నీకు చెప్పే ఉంటారు. అన్ని చెప్పి అన్ని అయినాయండి. ఇప్పుడు రాశి గారు బయటకు రావడం వల్ల మాత్రమే మీకు క్షమాపణ చెప్తుంది. ఇప్పుడు రాశికి క్షమాపణ చెప్తే మీరు అంటారు కదా, మరి వాళ్ళు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, యావత్ ప్రపంచ తెలుగు ప్రజలందరూ కూడా అనసూయని తప్పుపడుతున్నారు. మరి తెలుగు ప్రజలకు ఎందుకు క్షమాపణ చెప్పట్లేదు? మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని చెప్పి, నేను వేసుకున్న డ్రెస్ కరెక్ట్ కాదు, ఇట్లా పద్ధతిగా ఉండను, నేను చేసేది కూడా తప్పు అని చెప్పి ఆమెకు తెలుసు కదా. ఇప్పుడు ప్రజలందరూ ఒకవైపు ఉంటుంది. ఇప్పుడు అందరూ ఒకవైపు, సమాజం మొత్తం ఏమంతా నేను ఒకవైపు అంటుంది కదా. సమాజంలో ఉన్నప్పుడు సమాజం చెప్పినట్టు నడుచుకోవాలన్నా, ఆమె ఇష్ట ప్రకారం నడవాలన్నా? ఆమెకు ఇప్పుడు పెద్ద మనిషి ఎంతో ఏజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా పాపులారిటీ తగ్గుతుంది. ఇంకా పాపులర్ కావాలి అని అందరు అటెన్షన్ నాకు గ్యాదర్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు పాపులర్ లో టాప్ లో ఉండడం వల్ల మొన్ననే ఏపీకి అనుకుంటే ఒక షోరూమ్ కు పోతే ఇప్పుడు లక్షల రూపాయలు ఇచ్చిర్రు. మంచిగా ఆమె డబ్బు సంపాదించుకుంటుంది. ఆమె ఇట్లయితేనే అంతకుముందు విజయ్ దేవరకొండ విషయంలో కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే ప్రతి 3 ఏళ్లకో 2 ఏళ్లకో సంవత్సరానికో ఎన్నిలోనో ఒక దాంట్లో కాంట్రవర్సీలోకి రావాలి, ఐట్లు కావాలి, కోట్లు సంపాదించుకోవాలనేది ఆమెకు డబ్బే ఏకైక అస్త్రం. ఒక్కసారి అనసూయ అభిమాని మాట్లాడిన వీడియో మీరు చూస్తున్నారు, ఒకసారి చూడండి. సముద్ర తీరానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా స్విమ్మింగ్ సూటే వేసుకుంటారు, అది తప్పేంటి? అవును, సోషల్ మీడియాలో పెడతారు, ఆమె అభిమానులు చూసి ఆనందపడతారు. మా కోసమే పెడుతుంది, మేము చూస్తాం, మేము ఆనందిస్తాం. మీరు నచ్చబోతే మీరు చూడకండి, మిమ్మల్ని ఎవరు చూడమన్నారు? అంటే ఇలాంటి అభిమాని, అంటే అనసూయకి బయటకు వచ్చి నేను వీరాభిమాని సంఘానికి అధ్యక్షుని చెప్పుకునే వ్యక్తి ఒక్కడే కనబడుతుంది అనసూయకి, ఎవరు లేరు ఇంతవరకు. మరి ఏంది అసలు ఇలాంటి ఆయన మనం పెద్దగా సీరియస్ తీసుకోవద్దు. ఇలాంటి ఆయన కొంచెం మెంటల్ పేషెంట్ ఉన్నట్టున్నాడు. ఆ పాపం ఆయనను పెద్దగా సీరియస్ గా తీసుకుని ఆయన ఏం చేయాలి. కానీ ఇప్పుడు అనసూయ మాటలు సీరియస్ తీసుకోవాలి. అనసూయ ఏమంటుంది చూడు, తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు, నా తమ్ముళ్ళు. చూసినా ఏమన్నా ఇప్పుడు మందు చూస్తే కిక్ అంటే ఇప్పుడు ఈమె ఏమంటుంది, తాళి కట్టిన భర్తనే
కాకుండా ఎవరైనా అన్నదమ్ములు అంటారు. అన్నదమ్ములు అన్నది. ఇప్పుడు నువ్వు చెప్పిన అభిమాన సంఘం కూడా ఈడు అన్నదమ్ముడు అవుతాడు కదా. అన్నదమ్ములు అవుతారు. అందరు అన్నదమ్ములే కదా. ఆమెమో అన్నదమ్ములు అంటుంది అందరూ. ఈయననేమో మాకు చూడాలనిపిస్తుంది చూస్తున్నాం అంటారు. ఓ సిగ్గుపోతుంది చెప్పుకుంటే. మరి ఇంకోటి మందు తాగితేనే కిక్ వస్తుంది, అనసూయం చేస్తారు అది అంటూ చూడు. అది కరెక్ట్ అది. మీరు చూసినా మీకేం కాకూడదు. అదేంది మందు తాగితే కిక్ వస్తే అనసూయత రాదంటే దానికి అర్థమైంది. ఏం అర్థం చేసుకుంటే యువత మరి మళ్ళీ ఈమెనేమంటుంది, భర్త తప్ప అందరు అన్నదమ్ములు అంటుంది. మళ్ళీ నన్ను చూస్తే కిక్ రాదా అంటుంది. ఇప్పుడు అయిపోరాది కూడా అన్నదమ్ముడే, లేదంటే జబర్దస్తులో చేసిన వాళ్ళు కూడా అన్నదమ్ములే. మరి వాళ్ళకి కిక్ రాదా అంటే సమాజాన్ని ఎటు తీసుకోవాలనుకుంటుంది. మరి ఈమెనే ఒకవైపు అన్నదమ్ములు అంటది, ఈమెనే నన్ను చూస్తే కిక్ రాదంటది, ఈమెనే స్విమ్ సూట్ పెట్టుకుంటది. మరి ఇప్పుడు ఆయన అభిమానులంతా అన్నదమ్ములేనా? అనసూయ అభిమానులంతా అన్నదమ్ములేనా? అన్నదమ్ములు లెక్క మేము చూస్తుర్రా? ఎక్కడ చూస్తున్నారు వాళ్ళు? చాలా మంది అనసూయ అట్లా వస్తే మేము చూస్తామంటున్నారు కదా. కావాలి అనసూయ బట్టలు ఇప్పాలంటారు. ఇప్పుడు అనసూయ ఆఫ్ బట్టలతో వస్తే మేము చూస్తాం, అందుకోసం మేము అభిమానులు అంటారు. వాళ్ళు ఒప్పుకుంటారు. మీరెవరిని మమ్మల్ని ఆపడానికి అంటారు. అవును అంటారు. మా కళతో మేము చూస్తాం అంటారు. మీకేంది ప్రాబ్లం అంటారు. మరి ఇప్పుడు అన్నదమ్ములు లెక్క చూస్తుర్రా ఎట్లా చూస్తుర్రా అనేది తెలియాలి, ఆమెకే తెలియాలి. ఇప్పుడు ఈమె చెప్పాలి. మరి ఇప్పుడు నాగబాబు ఏమంటున్నా చూడు ఒకసారి. ఇలాగ ఎవడైతే సమాజంలో ఆడపిల్లలు ఉండాలని చెప్పారో వాళ్ళకి చెప్పు తీసుకొట్టేలాగా మీరు సమాధానం చెప్పండి. ఒక ఎమ్మెల్సీ ఉన్న నాగబాబు ఇగో ఆమెనేమో నన్ను చూస్తే కిక్ రాదా అంటుంది, స్విమ్మింగ్ షూట్ లో పెడుతుంది. అవును. ఈయననేమో చెప్పుతో కొట్టాల మొగోళ్ళని అంటుండు. అంటే మంచిగా ఉండని చెప్పుడు కూడా తప్పేనా? ఇంకా అంతే అట్టుంది. ఇక మంచిగా చెప్పితే తప్పేటట్టుంది. మరి అనసూయకి ఇప్పుడు అనసూయకి అయితే స్పందించారు నాగబాబు, అది వేరే అయితే స్పందిస్తారు నాగబాబు. వేరే మహిళ అదే విధంగా మీడియా మీద అసలు అనసూయనే ఇప్పుడు రాశి గారి ఫలాలు అన్నప్పుడు ఈయన ఎందుకు స్పందిస్తలే? మరి నాగబాబు ఎందుకు స్పందించారు? ఇది కూడా పాయింటే కదా మీరు అన్నది. ఒక లేడీని పట్టుకొని, ఒక హీరోయిన్ని పట్టుకొని నువ్వు అట్లా అనవద్దు అని చెప్పి మరి ఎందుకు ఖండిస్తలే? అంటే ఈ అనసూయ ఎవరినైనా ఎన్నైనా అనొచ్చు, కానీ వేరే వాళ్ళు అనొద్దు. అంటే ఇద్దరు కలిసి ఒక షో చేశారు కాబట్టి సంబంధం ఉండి ఉంటుంది, అంటే ఫ్రెండ్షిప్ ఉండి ఉంటుంది, బాండింగ్. మరి నీ ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు ఇప్పుడు పెద్ద నీతి పరులు లెక్క. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సంపాదించుకున్న పేరు, చిరంజీవి గారు సంపాదించుకున్న పేరు ఉంటే వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, నువ్వేం చెప్తున్నావు? అవును. ఇప్పుడు నిహారిక ఉందండి, నాగబాబు గారు కూతురు, ఆమె కూడా ఇప్పుడు వాళ్ళ హస్బెండ్తోని డైవర్స్ అయినాయి. అవును. ఈయన చెప్పకపోవడం వల్లనే అయిందని చెప్పి సోషల్ మీడియాలో అంటారు. అవును. రాత్రి 10-11 గంటలకు ఇంట్లో ఉండాలి ఆడపిల్ల, పెద్దరికంగా ఉండి చెప్పాలి, మంచిగా ఉండాలి, పబ్బులకు, అవును, డాన్సులకు, ఇంకెక్కడికి పార్టీలకు పోవద్దు అని చెప్పాల్సిన ఈయన చెప్పకపోవడం వల్ల, ఇప్పుడు ఆమె హస్బెండ్ మాట వినకపోవడం వల్ల విడాకులు అయిపోయినాయి అంటారు. పెళ్ళైన తర్వాత కూడా డ్రెస్సులలో మార్పు ఉండాలి, ఇట్లా ఉండాలని మంచి చెడు నేను చెప్పకపోవడం వల్ల ఇప్పుడు ఆమె ఇప్పుడు అత్తగారింటి కాడ ఉండాల్సిందే ఇక్కడ ఉంది. ఒక రకంగా నిహారిక గారి లైఫ్ స్పాయిల్ చేసింది నాగబాబే అంటారు. అవును. తండ్రిగా పెద్దగా మంచి చెడు చెప్పినప్పుడే కదా పిల్లలు తెలిసేది కూడా. మళ్ళీ ఈయననే ఉల్టాకి వచ్చి చెప్పులతో కొట్టాలా, డ్రెస్సుల విషయంలో ఎవరు నువ్వు చెప్పావు, చెప్పేటోళ్ళందరినీ చెప్పుతో కొట్టాలంటుడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారండి, అందరి తండ్రులు కూడా మంచి డ్రెస్ వేసుకొని బొండమ్మ అని కూతుర్లకు చెప్తారు, అర్ధరాత్రి బయటకు పోకండి అమ్మ ఇంటికి రమ్మని చెప్తారు. వాళ్ళందరినీ చెప్తాను కొట్టనా? అందరినీ కొడితే ఎట్లా ఉంటుంది? మరి రండి నాగబాబు గారు, మీరు ఇంటింటికి తిరిగి మీరే చెప్తాను కొట్టండి. అనసూయని పట్టుకోండి, తీసుకొని అనసూయ, నువ్వు, ఆర్జీవి, ప్రకాష్ రాజు, చిన్మయి, నా అన్వేషణ అని పిలిపిస్తే నా అన్వేషణ, మీరు అంతా ఒక టీం తయారై అందరిని చెప్తాను కొట్టుకుంటా పోండి. తండ్రులను చెప్పిన తండ్రులందరినీ చెప్తాను కొట్టాలన్నట, చెప్పిన తల్లులందరినీ చెప్తాను కొట్టాలన్నట. తెలుగు ప్రజలారా, మంచి డ్రెస్ వేసుకో అని చెప్పిన తల్లిదండ్రులను కానీ, అన్నదమ్ములను కానీ, అక్కయ్యలను కానీ, వదినలను కానీ అందరినీ చెప్తాను కొట్టాలి అంటూ నాగబాబు. ఏం చేయాలి ఇప్పుడు మీరు నాగబాబు మాటలు కరెక్టా తప్ప కామెంట్ మీరే కామెంట్ చేయండి. అవును, కరెక్ట్ మీరు అన్నది కూడా వాస్తవమే. పద్ధతిగా పెంచి మంచి చెప్తే చెప్తూ కొట్టాలని అన్న ఆ మాట నాగబాబు అన్న మాట వాస్తవంగా తప్పు. అది తప్పు. ఆయన దానికి క్షమాపణ చెప్పలేదు, ఇప్పటిదాకా చెప్పలే. ఇంకోటి మీకు చూపిస్తా. రంగనాయకమ్మ అని ఉంటది, రచయిత్ర, ఆమె ఏం చెప్తుంది మరి? ఆమెను ఎందుకు మీరు ఎవరు టార్గెట్ చేస్తలే? ఏంటి వాళ్ళ సంకలు, వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, వాళ్ళ పిర్రలు ఎందుకు చూపించుకుంటున్నారు? ఎందుకు అంటే ఏంటి? మగాడిని ఆకర్షించాలని. కానీ ఇది ఆకర్షించడం కాదు,
బాడీ నా రైట్ అని అమ్మాయి ఏంటి రైట్ హక్కు అంటే ఇప్పుకో అయితే ఇప్పేసుకో అయితే అందరూ సంతోషంగా చూస్తారు ఇప్పేసుకుంటామని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళ మీద ఆర్జీవ్ గారు ఎందుకు కామెంట్ చేయలే, నాగబాబు ఎందుకు చేయలే, అనసూయ గారు ఎందుకు చేయలే, మరి మహిళా కమిషన్ ఎక్కడ పోయింది అంటే ఇప్పుడు ఈమెను కూడా ఈమె చెప్తుంది మంచిగా ఉండాలంటుంది. అంటే ఇప్పుడు నాగబాబు గారు రంగనాయక ఇప్పుడు ఈమెను కూడా రచయితను కూడా చెప్తాను కొట్టాలంటవా? ఇట్లా తిరగకండి, బట్టలు ఇప్పుకొని తిరగకండి, బాడీ ఎక్స్పోజ్ చేయకండి అన్న. ఇప్పుడు చూస్తాను ఏ సినిమా చూసినా సరే హీరోయిన్ ఎక్స్పోజింగ్ ఎక్కువైపోతుంది, ఏదో స్పెషల్ సాంగ్స్ పెట్టి దాంట్లో కూడా ఎంత చేస్తున్నారు అంటే ఏంది సమాజానికి సినిమాలు అంటే చెడు మార్గాలు తీసుకుపోతున్నాయి, మంచి మార్గాలు తీసుకుపోతున్నాయి, మెసేజ్ ఎటువైపు పోతున్నాయి, మంచి కంటే చెడు ఎక్కువగా ఉంటుంది సినిమాల వల్ల. అసలు ఈ సినిమాలను బ్యాన్ చేసేయాలండి. ఫస్ట్ తీస్తే మంచిగా తీసేట్టు సినిమాలకే హక్కులు ఇవ్వాలి. అసలు సెన్సార్ బోర్డు ఉందా లేదా? ఇవాళ ఫ్యామిలీతో చూడడానికి లేకుండా లిప్ కిస్సులు, అవును, మొత్తం బాడీ కనబడేటట్టు, అవును, అట్లయితేనే ఐటమ్ సాంగ్స్. ఆ పుష్ప సినిమాలో సమంతతో ఏందా పాట? ఫ్యామిలీతో చూసేది ఊహు అంటావా ఊహు అంటావా, ఏందది? ఊహు అంటావా ఊహు అంటావా, పుష్ప ఊహు అంటావా, డబుల్ మీనింగ్ డైలాగ్ అన్ని, మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్. మరి ఈ మహిళా కమిషన్లు ఇట్లాంటి పాటల మీద, ఈ పాట రాసిన వాళ్ళ మీద, ఈ పాట వాడిన వాళ్ళ మీద, ఈ పాటకు డాన్స్ చేసిన వాళ్ళ మీద, డైరెక్టర్ల మీద, నిర్మాతల మీద వేర్ ఈజ్ మహిళా కమిషన్? యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద కూడా. ఒకవేళ మీ పరిధిలోకి రాకపోతే పరిధిలోకి తెచ్చుకోండి. అలాంటి పాటలు నేను చూసా కదా, అలాంటి పాటలు వచ్చినప్పుడు థియేటర్లో ఫ్యామిలీతో వచ్చేటోళ్ళ ఆ లేడీస్ బయటికి వెళ్ళిపోతారు పాటలు చూడలేక. వీళ్ళు 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు కదా, ఫ్యామిలీతో కూర్చోటి మనం డబ్బులు పెట్టి 200, 300 పెట్టి మనం టికెట్ కొనుక్కొని థియేటర్ పోయిన తర్వాత ఈ ఐటమ్ సాంగ్స్ ఏదైతే మీరు అన్నారో, ఐటమ్ సాంగ్ రాగానే ఫ్యామిలీతో మనం పోతే వాళ్ళు లేడీస్ పక్కగా థియేటర్ బయటకు వెళ్ళిపోతున్నారు చూడలేక, పాట అయిపోతే వస్తా అంటున్నారు. అంటే అలాంటి పరిస్థితి తీసుకొస్తుంది సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీని మొత్తం గాలబెట్టాలండి. శ్రీమంతుడు సినిమాలో లాస్ట్కు అవును మహేష్ బాబు ఒక్క తన్ని ట్రాన్స్ఫారం పెట్టి అందరిని ఇట్లా గాలబెట్టేస్తాడు. అవును, అట్లా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరిని తీసుకొచ్చి ఎక్స్పోజింగ్ తీసేటోళ్ళు ఉంటారు కదా, అది హీరో కానీ, హీరోయిన్ కానీ, డైరెక్టర్ కానీ, నిర్మాత కానీ, అవును, అందరిని అప్పట్లో ఇట్లా ఏం చేసేటోడు అంటే ముసలోళ్ళను, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళను, చేతులు ఇరిగిపోయిన వాళ్ళను ఒక రూమ్లో వేద హాల్లో వేసి రోజుకు 1000 మందిని పెట్రోల్ పోసి కాల్చి చంపేటోడట. కాదన్నా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలకి ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తేనే వాళ్ళకి ఫిలిం సిటీలు కట్టి. నేను చెప్పింది నీకు అర్థమైందా? హిట్లర్ అనేటోడు కాలు చేతులు లేని వాళ్ళను, బ్లైండ్లను, ఏజ్ అయిపోయిన వాళ్ళను రోజుకు 1000 మందిని పేద హాల్లో వేసి పెట్రోల్ పోసి కాల్చేటోడట. ఎందుకు తెలుసా? వీళ్ళతో సమాజంలో ఏం ఉపయోగం లేదు, వీళ్ళు దేనికి పనికిరారని ఆడు ఒక నెపంతో చంపేటోడు, వాళ్ళు యుద్ధానికి పోలేరు అని ఆయన ఒపీనియన్. హిట్లర్ది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రోజుకు 1000 మందిని ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో తీసుకొచ్చి ఆ రవీంద్ర భారతిలో లేకపోతే ఇంకొక ఫంక్షన్ హాల్లోనో ఈ ఎక్స్పోజింగ్ ను ఎంకరేజ్ చేసే సినిమా హీరోలను కానీ, హీరోయిన్లను కానీ, డైరెక్టర్లను కానీ, నిర్మాతలను కానీ, యాక్టివిస్టులను కానీ, డాన్సర్లను కానీ, రైటర్లను కానీ రోజుకు 1000 మందిని పెట్రోల్ పోసి కాల్చి పడేస్తే ఈ సమాజానికి పట్టిన దరిద్రం. కాల్చి పడేదైనా వాళ్ళకి శిక్షించాలి. అండమాన్ నికోబార్ దీవులు లాంటి పోయి బంధించి ఒక శిక్ష తీస్తే వాళ్ళకి అర్థం కావాలి. శిక్ష చేయాలి. తిండి లేకుండా ఏదో యావగ్గా శిక్ష అంటారు కదా, ఏదో ఒకటి అండమాన్ నికోబార్ అలాంటి శిక్ష విధిస్తే. ఎందుకంటే వాస్తవంగా ఇవాళ సినిమాల వల్ల యువత ఎంత చెడిపోతుందంటే డ్రగ్స్కి, ఈ మందుకి, అన్నిటికీ బానిస అయిపోయి. వాడు విజయ్ దేవరకొండ డ్రగ్స్ తీసుకొని ఒక అమ్మాయిని ఇట్లా రేప్ చేయడానికి పోయినట్టు పోయి అదే హీరోయిజం అన్నట్టు చూపిస్తారు సినిమాలో. అది క్యారెక్టర్ డ్రగ్స్ తీసుకునేది, మళ్ళీ అతనే డ్రగ్స్ కు వ్యతిరేకంగా అర్జున్ రెడ్డి సినిమాలో మళ్ళీ అతన్నే సత్యనారాయణ గారు తీసుకొచ్చి పక్కకు కూర్చుని పెట్టి మెసేజ్ అంటాడు. మరి అలాంటి వాళ్ళు వాళ్ళు గౌరవిస్తున్నారు. అలాంటి వాడిని గౌరవిస్తావు. సినిమాలలో డ్రగ్స్ తీసుకునేటోని గౌరవిస్తారు. అల్లు అర్జున్ కి గద్దర్ అవార్డు ఇస్తారు. అవార్డు మళ్ళీ అల్లు అర్జున్ కి. రేవంత్ రెడ్డికి ఏమైనా దిమాకుందా? ఎర్రచందనం బిజినెస్ చేసు, డబ్బు సంపాదించు, ఇల్లీగల్ గా ఎర్రచందనం కొట్టుకునేటోడికి నువ్వు సీతక్కనేమో చిచ్చి ఇదేం సినిమా అన్నది. అవును, మరి అదే సినిమాలో యాక్టింగ్ చేసిన అల్లు అర్జున్ కు మరి గద్దర్ అవార్డు ఇస్తే సీతక్క కనీసం స్పందించిందా? సీతక్కకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఉండాలిగా. ఇప్పుడు మంత్రి ఉందా? అధికార పార్టీలో ఉంటే ఒక రకంగా, అవును, ప్రతిపక్షంగా ఉంటే ఒకలాగనా? అవును. ఏంది ఎక్కడికి తీసుకెళ్తారు వీళ్ళు? ఈ రాజకీయ నాయకులన్నా ఉండాలి కదా.
అన్న ఈ సినిమా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎక్కడ లేదు. వాస్తవంగా 100 కోట్లు పెట్టి సినిమా చిత్రీకరిస్తున్నారు, వాటి ఇన్కమ్ వస్తుంది, కోట్లు సంపాదించుకున్నారు. ఏ పేదవాడు కూడా వాడికి సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు. అనసూయ ఎవరికైనా సాయం చేసింది, 1 రూపాయి అయినా సరే. అనసూయ రెమ్యులేషన్ తీసుకుంటుంది, ఆమె షాప్ ఓపెనింగ్ పోతే 10 నుంచి 20-30 లక్షలు తీసుకుంటున్నారు, నాకు తెలియదు ఆ విషయం. ఆమె ఎవరికైనా సరే అభిమానులకి ఎవరికైనా ఇది సాయం చేసినట్టు, ఇల్లు కట్టించట్టు ఏమైనా చేసిందా మీకు తెలిసి ఏమన్నా? ఆమె ఎందుకు కట్టిస్తుందండి? ఆమె సాయం కూడా కాదు, నేను అనేది ఏంటంటే ఆమె ఏం సాయం చేయకపోయినా సరే ఇట్లా ఎవరిని రెచ్చగొట్టకపోతే అదే పెద్ద సాయం, రెచ్చగొట్టకపోతే ఇదే పెద్ద సాయం. యువత అంతా చెడిపోయి ఐ లవ్ యూ అనసూయ అంటారండి. నీకు వినిపిస్తా, నువ్వు ఒక్కసారి నీకు వినాలా, నీకు కొంచెం అనసూయ అంటారు ఐ లవ్ యూ అంటారు. నీకు వీడియో చూపిస్తా పబ్లిక్ లో అనసూయ అన్నదమ్ములు అని చెప్పింది అనసూయ. ఆమె అన్నది కానీ వీళ్ళు అనుకుంటలేరు కదా, వీళ్ళు అనుకుంటలేరు. నీకు చూపిస్తే నువ్వు షాక్ అయిపోతావు. నువ్వు అంతలోపు ఈ సినిమా ఇండస్ట్రీని బ్యాన్ చేయాలి. అవును, అసలు సినిమాలు లేకపోతే నడవదా? ఒకవేళ సినిమాలు ఉన్నా మంచిగా తీయరాదా? ఇప్పుడు బలగం సినిమా వచ్చిందండి, అవును, అట్లా తీయొచ్చు కదా, తీయొచ్చు. సమాజం శతమానం భవతి అని ఒక సినిమా వచ్చింది, ఫ్యామిలీలో చూడొచ్చు, ఏదైనా నేర్పొచ్చు. తీస్తే మంచి సినిమాలు తీయండి. బూతు సినిమాలు, వల్గారిటీ, దొంగతనాలు, రౌడీయిజము ఇట్లాంటి సినిమాలు తీసుడు అవసరమా సొసైటీకి అంటున్నా నేను. ఇక అనసూయ కొన్ని వీడియోలు చూడు, ఇదా పిల్లలతోని ఆమెతోని వయసుకు వచ్చిన పిల్లలతో డాన్స్ చేయడం అనేది చూస్తున్నారు మీరు, వాళ్ళ బాబుని చూస్తున్నారు, మొత్తం కూడా స్విమ్మింగ్ పూల్ లో అందరు కుటుంబంతో అక్కడ కుటుంబంతో ఏందన్నట్టు ఇది ఇప్పుడు పబ్లిక్ లో పెట్టిందా? మళ్ళీ ఒకసారి మళ్ళీ చూపిస్తా మ్యూజిక్, ఇగో ఇది చూడండి ఒకసారి చూడండి ప్రజలారా. అనసూయ స్విమ్మింగ్ పూల్ లో అంటే ఆ డ్రెస్ తో ఆమె పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఏది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, పిల్లలు భర్తతో దిగిన అన్ని ఇట్లా పెట్టడం అనేది కరెక్టేనా? మళ్ళీ ఈమె నీతులు చెప్పుడు కరెక్టా? ఇట్లా ఎవరన్నా చేస్తురా? ఏ సినిమా హీరోయిన్ ఇట్లా పెడుతుందా? ఇప్పుడు మీ డిమాండ్ ఏదైనా అనసూయ సినీ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలన్నా ఏంటి ఇప్పుడు డిమాండ్? అనసూయ కదా అసలు సినిమా ఇండస్ట్రీని బ్యాన్ చేయాలంటుంటే, సినిమా ఇండస్ట్రీని బ్యాన్ చేయాలి. సినిమా ఇండస్ట్రీ ఎవరికి ఉపయోగం? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లేకపోతే ప్రభుత్వాలు నడవవా? ఎందుకు నడవవు? ఒకవేళ సినిమా ఇండస్ట్రీ ఉన్నా నీట్గా ఉండాలంటున్నా. బలగం సినిమా లాగానో ఇంకా మంచి సినిమాలు మెసేజ్ ఇచ్చేటట్టు, సమాజాన్ని ఎన్యులేట్ చేసేటట్టు, రైతులకు ఉపయోగపడేటట్టు, ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేటట్టు, రియాలిటీకి దగ్గరగా ఉండి అది కూడా గవర్నమెంటే ప్రొడ్యూసర్ చేయాలి. గవర్నమెంటే ప్రొడ్యూస్ చేయాలి, ప్రైవేట్ వాడు ప్రొడ్యూస్ చేయొద్దు. మరి భారీ బడ్జెట్ పెట్టకుండా లిమిటెడ్ బడ్జెట్ తో పెట్టాలి, అసలు తక్కువ ధరకే చేసి ప్రభుత్వమే సెన్సార్ చేసి ప్రభుత్వమే ఫ్రీగా పెట్టాలంటే సినిమా ఫ్రీగా చూపించకపోయినా సరే కానీ ఒక మెసేజ్ ఉన్నవి చూపించాలి. ఇప్పుడు ఎట్లుండాలంటే నీకు ఒకటి చెప్తా అండి, ఇట్లా ఎస్ఎస్ లక్ష్మి అని ఒకటి చెప్పిందట వాళ్ళ నాన్న. ఏమంటే మా నాన్నగారు ఒక మాట చెప్పారు, నువ్వు వేసుకున్న డ్రెస్ వల్ల చెడ్డ బుద్ధి ఉన్నవాడికి కూడా మంచి ఆలోచన రావాలి. నువ్వు వేసుకున్న డ్రెస్ వల్ల చెడ్డ బుద్ధి ఉన్నవాడికి కూడా మంచి ఆలోచన రావాలి. మంచి బుద్ధి ఉన్నవాడికి చెడు ఆలోచన రాకూడదు. కరెక్ట్. ఇప్పుడు అనసూయ వల్ల మంచి బుద్ధి ఉన్నవాడు కూడా చెడు ఆలోచన వస్తుంది. అనసూయ వల్ల మంచి బుద్ధి ఉన్న వాడికి కూడా చెడు ఆలోచన వచ్చేటట్టు బట్టలు వేసుకుంటుంది ఆ డ్రెస్ వల్ల. అందుకనే మానమే ప్రాణం అంటారు. లేడీస్ కి అయితే మానమే ప్రాణం అంటారు. ఆ మానాన్ని కాపాడే బట్టలే ప్రాణం. అసలు మనం బట్టలు వేసుకోమన్నందుకు తప్పు అంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇప్పుడు అనసూయది నాకు ఇది ఇప్పుడు ఇగో చూపిస్తా, ఐ లవ్ యూ అనసూయ అంటారు, నువ్వు షాక్ అవుతావు. పబ్లిక్ అంటే షాప్ ఓపెనింగ్ పోయినట్టుంది దాంట్లో. ఓకే, అనసూయ లవ్ యూ అంటున్నారు. చేతు అంత యువతే, 18 ఏళ్ళు 40 ఏళ్ళ యువకులు అనసూయ ఐ లవ్ యూ అంటారు, లవ్ యూ అంటున్నారు. అవును, మొత్తం 18 ఏళ్ళు 20 సంవత్సరాల పిల్లలు మొత్తం యువకులు మొత్తం అనసూయ లవ్ యూ అంటున్నారు. అంటే వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ 15 ఏళ్ళ పిల్లలు 16 ఏళ్ళ పిల్లలు అనసూయని ఐ లవ్ యూ అంటే, అవును, ఆమెనేమో భర్త తప్ప మిగతా వాళ్ళు అన్నదమ్ములు అంటది, వీళ్ళేమో అనసూయ ఐ లవ్ యూ అంటారు. మళ్ళీ అనసూయని చూస్తే కిక్ వస్తే లేదని ఆమె అంటది. అసలు ఏంది అంతా కాంట్రవర్సీ?
అన్న దీనికి ఫుల్ స్టాప్ పడదా? ఇప్పుడు చాలా రోజు టాపిక్ నడుస్తుంది, దీనికి ఫుల్ స్టాప్, దీనికి అంతం ఎప్పుడు ఉండదు? అంతం ఎప్పుడు ఉంటుంది అంటే 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి బయటకు వచ్చి నదులకు నదులకు నడక నేర్పిన వ్యక్తి కేసీఆర్ బయటకు రావాలా? బయటకు వచ్చి ఫుల్ స్టాప్ పెట్టాలి. అయినా కాదన్నా, ఇంత పెద్ద టాపిక్ అసెంబ్లీకే రావట్లేడైనా కేసీఆర్, మీరు వచ్చి అనసూయ మీద కేసీఆర్ మాట్లాడతారా? అవునండి, ఇది ఆడవాళ్ళకి అనసూయ విషయం కాదు, ఇది ఆడవాళ్ళ వస్త్రాధరణకు సంబంధించండి. భారతదేశంలో 70 కోట్ల మంది లేడీస్ ఉంటారు. అవును. ఈ మహిళలకు సంబంధించిన విషయం మీద స్పందించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడికి లేదా? అవసరం అనుకుంటే అసెంబ్లీలో కూడా కేసీఆర్. మీరు కేసీఆర్ వస్తేనే ఫుల్ స్టాప్ పడుతుంటున్నారు కదా, కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఒక వీడియో కూడా మీకు చూపిస్తాను. ఆ వీడియో చూడు ఒకసారి, ప్రజలు పబ్లిక్ కూడా చూస్తారు. అంటే ఒక బాబా లాగా ఆయన కూర్చుండు చైర్లో, అందరు వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోతున్నారు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కుర్చీ నుంచి లేవలేని పరిస్థితి, ఆయన అందరు ఫోటోలు దిగిపోతున్నారు. ఇప్పుడు నాకు అప్పట్లో పుట్టపర్తి సాయిబాబా దగ్గర పోయి ఫోటోలు దిగేది. కరెక్ట్ చెప్పిన, నాకు అదే గుర్తుకు వచ్చింది. చాలా మంది అదే కామెంట్. బాబానా ఏమో మరి, బాబానేమో చూడు స్వామీజీల దాటికి ఇట్లా పోయి దిగుతారు టకా. ఇట్లే కూర్చుండు, అందరూ వస్తారు, ఫోటో దిగుతారు, పోతున్నారు. ఈయన చెయ్యి అయితే సెకండ్ అయితే కాలు కూడా మనిషి ఉండు. కనీసం మనిషి అంటే షేక్ అండు అగ్గో, కనీసం జబ్బ మీద చేస్తారు. ఉలుకు లేదు పలుకు లేదు. ఆడు వచ్చినోడు ఎవడు పేరేం పేరు తెలియదు, ఏ ఊరు, వాడు వచ్చిన క్యూ లైన్ లో వెనకాల లక్షలాది మంది కోసం, వేలాది మంది ఈ ఫోటో కోసం, దీనికోసం. మరి ఏంది పరిస్థితి? ఫోటోషూట్ బాబా అనుకుంటా, ఫోటోషూటా, షష్ఠి పూర్తియా, పెళ్లి రోజు ఏమీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఏమనిపిస్తుంది ఆ వీడియో చూసిన తర్వాత? ఏమనిపిస్తుంది? కేసీఆర్ అట్లనే ఫోటోలు దిగుకుంటేనే కాలక్షేపం చేస్తుండాలి. ఒక ప్రతిపక్ష నేత చేయాల్సిన పని గర్జించాలి, తోలు తీస్తున్నాడు, ఫోటోలు దిక్కుంటున్నాడు. మరి ఏంది అది? అసెంబ్లీకి వచ్చి తోలు తీస్తాడేమో 5 నిమిషాలు లేకుండా వెళ్ళిపోయాడు. అది మీరు చూశారు దాన్ని, అసెంబ్లీ సమావేశాలు 5 నిమిషాలు బయటకు వెళ్ళిపోయాడు. మరి ఇక ప్రజలు ఏమనుకోవాలి? ఏమనుకునేది, ఆయన ఎంటర్టైన్మెంట్ ఐపరాది లెక్క చూసుకుంటున్నారు. అంతేనా? ఐపరాదిని ఎట్లా అనుకుంటారు గట్లనే, అంతే. కమిడియన్ లాగా ఉంది ఆయన పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి పరిస్థితి గురించి చెప్తా. రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్టుందంటే, ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ కూడా చేసుకున్న పరిస్థితి వస్తుంది. మీరు చూసే ఉంటారు, ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. సెక్యూరిటీ గార్డ్ అని ఎవరైతే గన్మెన్ ఉంటారో వాళ్ళని కూడా చేసుకుంటుండే, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా. దాన్ని మీరు ఎలా చూస్తారు? అది షార్ట్ టెంపరు, అసలు కనీసం కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటారు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన రక్షణ కల్పించే వ్యక్తులు వాళ్ళు లేకపోతే ఎవడన్నా వచ్చి మీద పడే ఛాన్స్ ఉంటుంది. అసలు వాళ్ళను ఒక సెక్యూరిటీ గార్డులను పొద్దున్న లేచి మొక్కలు, అలా కాలు మొక్కలు. సెక్యూరిటీ గార్డు దేవుళ్ళు, సెక్యూరిటీ గార్డు కాలు మొక్కాలు రేవంత్ రెడ్డి, డ్రైవర్ల కాళ్ళు మొక్కాలు, తప్పు లేదు. ఎందుకంటే నిన్ను క్షేమంగా తీసుకుపోయేది డ్రైవర్లు, తర్వాత నిన్ను ఎవడు అటాక్ చేయకుండా కాపాడేది సెక్యూరిటీ గార్డ్స్, బాడీ గార్డ్స్, గన్మెన్లు. వాళ్ళందరూ ఒకటే కోవలకు వస్తారు. వాళ్ళని పట్టుకుని పట్టా కొడుతున్నాడు. తప్పు కదా అది? అంటే నీకు సీఎం అని కొడతావా? నీకేమైనా కొమ్ములు ఉన్నాయా? మరి ఆయన తిరిగి కొడితే ఏం చేస్తుంటే తిక్కరేగి కాల్చి పడేస్తే. అవును, ఇప్పుడు ఇందిరాగాంధీనే కాల్ చేసిర్రు, రాజీవ్ గాంధీనే కాల్ చేసిర్రు, మళ్ళీ ఆయన తిక్కరేగి రేవంత్ రెడ్డిని కాల్ చేస్తే అవసరమాను? వాళ్ళని రెచ్చగొట్టుడు అవసరమా? ప్రేమ చూసుకోవాలి అలాంటి వాళ్ళని. అందులో కూడా ఉన్న షార్ట్ టెంపర్ ఉంటాడు. అవును, ఉంటారు. షార్ట్ టెంపర్ ఉంటే తిక్కరేగి పట్టుమని కొడితే ఏం చేస్తావు? అవును, ఇప్పుడు నేను నమ్ముకున్న ప్రజలందరూ ఏం కావాలి? 4 కోట్ల మంది ప్రజలు గెలిపించిన, ముఖ్యమంత్రి గెలిపించారు కదా. ఆయన ఎవడు గెలిపించిండు? ఆయన లాబింగ్ చేసి తెచ్చుకున్నాడు. కామారెడ్డిలో చిత్తు ఓడిపోయాడు. కేటీఆర్ అదే అంటాను, కేటీఆర్ కామారెడ్డిలో ఓడిపోయినోడికి ముఖ్యమంత్రి ఇస్తాడు ఎవడన్నా? అన్న ఇప్పటిదాకా నాకు డౌట్, ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ చర్చ ఇదే, కేటీఆర్ మాట మాడితే పేమెంట్ కోటాలో ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి సీఎం పదవి తెచ్చుకుని అంటున్నారు. దీనిపైన అసలు మీరు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మీకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, మీరు చూస్తూ ఉంటారు. మీ విశ్లేషణలో ఏం తెలియదు అసలు? నిజంగా రేవంత్ రెడ్డి ఈ సీఎం కుర్చీని కొనుక్కున్నట్టే, ఒక రకంగా కొనుక్కున్నట్టే. ఇప్పుడు ఆయన ఎలిజిబుల్ పర్సన్ కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ కాదంటే. అవును, ఆయన టీడీపీ పార్టీ. పిసిసి అధ్యక్ష పదవి కూడా లాబింగ్ చేసి తెచ్చుకున్నాడు, ముఖ్యమంత్రి పదవి కూడా లాబింగ్ చేసి తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఇప్పుడు నెల మూటలు పంపిస్తున్నాడు అని పెద్ద ప్రచారం ఉంది. ఈయన పుట్టు కాంగ్రెస్ కాదు, పెరిగింది కాంగ్రెస్ కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ ను సోనియా గాంధీనే అసలు కాంగ్రెస్ అంటే అవినీతికి అడ్డా విమర్శించు, సోనియా గాంధీని పట్టుకుని బలిదేవత అని ఇష్టవానుసారంగా తిట్టినోడు ఇలా నీతులు చెప్తుండండి. కానీ ఆయన దగ్గర ఈ నక్క చిత్తుల వేషాలు, ఈ లాబింగ్ వేషాలు ఎక్కువ ఉన్నాయి. కేసీఆర్ కంటే ఎక్కువనే.
కేసీఆర్ ఏంటంటే ప్రజల్ని మోసం చేస్తాడు, ఆ, రేవంత్ రెడ్డి అంటే హైకమాండ్ మోసం చేస్తాడు. ఆ, నీకు అర్థమైందా? ఆ, రేవంత్ రెడ్డి హైకమాండ్ మోసం చేసి తెచ్చుకున్నాడు, అవును. కేసీఆర్ కేసీఆర్ ప్రజల్ని మోసం చేసి తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి చీట ఆయన. ఇద్దరు మోసగాళ్ళే, ఉమ్, ఇద్దరు మోసగాళ్ళే. ఆ, ఇదే అండి తెలంగాణ పరిస్థితి. ఆ, ఇక కేటీఆర్ ఆ, ఎప్పుడు తండ్రి పేరు చెప్పుకుంటా, నా తండ్రి తెలంగాణ తెచ్చిండు, నేను బరాబర్ చెప్పుకుంటా అంటుడు. అవును. సిగ్గుండాలా? నీ తండ్రి ఒక్కడు హనుమంతుడు అంటే లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చినట్టు మీ నాన్న తీసుకురాలే. ఉమ్, 1200 మంది చచ్చిపోయారు, అవును. కొన్ని వేలాది మంది మీద కేసులైనాయి, అవును. కొన్ని వేలాది మంది జీవితాలు నష్టపోయారు, అవును. కొన్ని వందలాది మంది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిరు, అవును. విద్యార్థులు పాల్గొన్నారు, అవును. ఉద్యమకారులు, మీలాంటి వాళ్ళు కూడా ఎంతో మనలాంటి వాళ్ళు పోరాడారు పోరాటం కేసీఆర్కి. చేసినాం, నిరుద్యోగులను చేసినాం, అవును. కళాకారులు, రచయితలు, ఉమ్, డప్పిస్టులు, ఆ. కాలు గచ్చగట్టిన వాళ్ళు, ఉమ్, ఉద్యోగస్తులు రాజీనామా చేస్తామని పెన్ డౌన్ చేసిర్రు. అవును. ఎంతో మంది త్యాగం చేసిర్రు. సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇచ్చి కొన్ని కొన్ని వందల సీట్లు ఎంపీ సీట్లు మద్దతు ఇచ్చిర్రు. తర్వాత మాయావతి గారు మద్దతు ఇచ్చిర్రు. Yes. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది, ఇంతమంది సపోర్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ- అట్లా కేసీఆర్ కూడా ఉంది. ఒక కానీ నేను ఒక్కనే చేసిన అంటుండు. ఆ, ఇప్పుడు వరల్డ్ కప్ వచ్చిందండి, కపిల్ దేవ్ ఒక్కడే తెచ్చిండా? టీం అందరూ ఆడుతూనే వచ్చేది. కపిల్ దేవ్ తో ఒక్కడితో వచ్చిందా? కీపరు కపిల్ దేవేనా? బౌలరు, ఫీల్డరు, బ్యాటరు, ఆ టీం సభ్యులందరూ అందరి పాత్ర ఉంది కదా? అందరి పాత్ర ఉంది. మరి అందరి పాత్ర ఉన్నప్పుడు నేను ఒక్కనే తెచ్చిందని కపిల్ దేవే చెప్పాలి ఇప్పటిదాకా. Yes. ఎంఎస్ ధోని, ధోని కూడా చెప్పుకోలేదు. మహేంద్ర సింగ్ ధోని కూడా నా ఒక్కని తెచ్చినలే. అవును. యువరాజ్ రక్తం కక్కుంట్లో సిక్స్లు కొట్టుకుంటూ గెలిపించిండండి. అవును. వీరేంద్ర సెహ్వాగ్ లేడా? సచిన్ టెండూల్కర్ లేడా? ఆ, అట్లా అనేక మంది ఉన్నారు కదా. ఇప్పుడు విరాట్ కోహ్లీ లేడా? అంటే ఒక కప్పు వచ్చినప్పుడే 11 మందికి ఇస్తాము. అవును. మరి అట్లాంటిది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఉంటుంది, సరే కొంచెం ఎక్కువ ఆడినని ఇస్తారు. అంటే మిగతా వాళ్ళు మొత్తం ఆడకుండా ఒక్కడు ఆడితే వస్తుందా? అట్లనే ఫుట్బాల్ ఆడినప్పుడు ఒక్కడు ఆడితేనే ఫుట్బాల్లో గెలుస్తారా? అందరు ఆడాలి. అందరు ఆడాలి కదా. మరి ఆటలోనే అందరు ఆడాలి, ఉద్యమంలో అందరు ఆడకుండా ఈయన ఒక్కడే ఆడితే వచ్చిందా? ఆల్రౌండర్ లాగా. ఆల్రౌండర్ ఒక్కడు కుటుంబమే. అంటే కవిత, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ 5గురితోనే వచ్చింది అంటారు. అది అంటే వీళ్ళందరికీ ఎవరు ఏం చేయలేదు. అంటే ఇక మాయావతి గారి లేదు పాత్ర, సుష్మా స్వరాజ్ గారి పాత్ర లేదంటున్నావు, మీరా కుమార్ గారి పాత్ర లేదంటున్నావు, సోనియా గాంధీ గారి పాత్ర లేదంటున్నావు, ఉద్యమకారుల పాత్ర లేదంటున్నావు, విద్యార్థుల పాత్ర లేదంటున్నావు, కళాకారుల పాత్ర లేదంటున్నావు, కవుల పాత్ర లేదంటున్నావు, గాయకుల పాత్ర లేదంటున్నావు, జర్నలిస్టుల పాత్ర లేదంటున్నావు, ఉద్యోగుల పాత్ర లేదంటున్నావు, రైతుల పాత్ర లేదంటున్నావు, ఆటో డ్రైవర్ల పాత్ర లేదంటున్నావు. నీకు నువ్వు ఒక్కడివే, అంటే నువ్వే ఆటో నడిపించినావు, నువ్వే క్యాబ్ నడిపించినావు, నువ్వే పాట రాసినావు, నువ్వే పాట వాడినావు, నువ్వే అన్నం వండినావు, నువ్వే కట్టెలు కొట్టుకొచ్చినావు, నువ్వే పొయ్యి రాజేసినావు, నువ్వే పప్పు వండినావు, నువ్వే ఉప్పు వండినావు, నువ్వే కారం వండినావు, నువ్వే మేకను కోసినావు, తోలు తీసినావు, మా చికెన్ వండినావు, మటన్ వండినావు, అందరికి పెట్టినావు, మళ్ళా ఆ చెద్దర్లు తయారు నువ్వే చేసినావు, ఆటోళ్ళు నువ్వే ట్రై చేసినావు, ఉద్యమకారుల తరపున నువ్వే ట్రై చేసినావు, టీషర్ట్లు నువ్వే కొట్టించినావు, నువ్వే తయారు చేసినావు. చెప్పు, ఉద్యమకారులప్పుడు కూడా టీషర్ట్లు నువ్వే తయారు చేసినావు, కెమెరామ్యాన్ పాత్ర నువ్వే చేసినావు, ఎడిటర్ పాత్ర నువ్వే చేసినావు. అంటే అన్ని పాత్రలు ఈ ప్రపంచంలో ఇన్ని పాత్రలు చేసిండా? ఎవరు చేయలేదు. ఇంకొక మాట నేనే తెచ్చినా ఎట్లా అంటాడు? మళ్ళీ ఒక మాట కేసీఆర్ కూడా ఏమంటాడంటే 80,000 పుస్తకాలు చదివినట్టు కదా. ఏ మనిషి అయినా సరే 100 సంవత్సరాలు బతికినా సరే ఎన్ని రోజులు ఉంటాయి అందాక? సపోజ్ ఇప్పుడు అయితే 70 సంవత్సరాలు, 75 అనుకుందాం. అవును, 365 ఉంటే 75 27,000 రోజులు అవుతుంది అని 80,000 పుస్తకాలు చదివినా అంటాడు. అంటే రోజుకొక పుస్తకం చదివినా పుట్టిన కాంచెలు చదివినా సరే నీకు తల్లి కడుపులు ఉన్నప్పటి నుంచి చదువుతుండేనా? అదే ఓకే తల్లి కడుపులో కాంచెలు పుస్తకాలు చదివిండు కేసీఆర్. అట్లా లెక్క వస్తుంది 80,000 పుస్తకాలు లెక్క. ఆయన అట్లా మరి చెప్పాలి, ఇంకా చెప్పాల్సి వస్తుంది అట్లే. ఇక అంటే ఇనేటోడికి ఇజ్జత్ ఉండాలంటుండు, చెప్పేటోడికి సిగ్గు లేకపోతే ఇనేటోడికి ఇజ్జత్ అని మళ్ళీ ఆయన అంటాడు. అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక్కడు తెచ్చిండట, సిగ్గుపోతుంది, ఒక్కడు తెలంగాణ తెచ్చిండా? అసలు ఆయన అడ్డుకునేటోళ్ళాడా కేటీఆర్ను? ఓకే, ఇప్పుడు కవిత టాపిక్ అన్న, కవిత గురించి కూడా ఆమె ఇప్పుడు చూస్తున్నాం మన. ఎవరు? డాక్టర్ ఆఫ్ కేసీఆర్. మరి మొత్తం అంటే కేసీఆర్ లేకపోతే అసలు అసెంబ్లీకి పోకపోయినా సరే ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ ఉండదంటుంది, ఆమె కన్నీరు కావాలని తీసేస్తారంటే ఏదో చెప్తుంది ఆమంతా. కవిత గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అసలు ఏం జరిగిందా? మీకు కుట్ర జరిగిందా? అసలు కావాలని తీసేసారా లేకపోతే ఈమె వచ్చిందా? ఇప్పుడు కారణం ఏదన్నా కానీ బీఆర్ఎస్ అంతమే మైపాల్ యాదవ్ పంతం. అవును, బీఆర్ఎస్ వ్యతిరేకించేటోళ్ళందరికీ నా మద్దతు ఉంటుంది.
ఎస్ బీఆర్ఎస్ ని వ్యతిరేకిస్తే కూడా మీ మద్దతు ఉంటుందా? ఆమె బీఆర్ఎస్ ని అంతం చేస్తా అంటే ఇండైరెక్ట్ గా మద్దతు ఉంటది. నేను పోయి కవిత పార్టీలో జాయిన్ గాను, నేను పోయి కవితకు జై కొట్టను, సపోర్ట్ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ని ఖతం చేస్తా అంటే హ్యాపీగా ఫీల్ అవుతా. చెయ్యి తుక్కు రెగ్గొట్టంట. ఇదే కవిత రేవంత్ రెడ్డి ఉండు నడిపిస్తాను. రేవంత్ రెడ్డి ఉండని, సోనియా గాంధీ ఉండని, నరేంద్ర మోడీ ఉండని, యోగి ఆదిత్యనాథ్ ఉండని, ట్రంప్ ఉండని, ఎవరుంటేందండి బీఆర్ఎస్ అంతం చేయడమే మన పంతం కదా. బీఆర్ఎస్ అంతం అయిపోయింది. ఇంకా అంతం అయిపోయింది. అవును, అన్అఫీషియల్ గా అంతమైంది. అఫీషియల్ గా కేసీఆర్ గారు నేను బీఆర్ఎస్ ను క్లోజ్ చేస్తున్నా నా నోటి నుంచి అనాలి. ఇప్పుడు మీకు రోజుకు నా కళ్ళ ముందు చూసాక వందల ఫోన్లు బెదిరింపు కాల్సి వస్తాడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి, నేను అది చేస్తాను ఇది చేస్తావు అన్నట్టు. మీరు దేనికి భయపడలే? ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కూడా మీరు భయపడిన వ్యక్తి. అంటే వాస్తవం మీ గురించి చెప్పాలి, మీరు ఒక వార్డు నెంబర్ గెలవపోయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఉన్నటువంటి అభిమానులు చాలామంది మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏ సరే మీరు డేర్ అండ్ డాష్ అంత మంచి చేసే తత్వం మీది, ఎవరికి లొంగరనేది ఒకటి ఉంది. అంటే అలాంటి కేసీఆర్ కూడా మీరు భయపడలేదు. మీరు అలాంటి వాళ్ళు మీరు ఉన్నారు ఇవాళ. మరి ఇవాళ మీలాంటి వాళ్ళని గుర్తించలేదు, ఏ ప్రభుత్వాలు కూడా గుర్తించలేదు మీలాంటి వాళ్ళని. వాడేవాడండి గుర్తించడానికి? నాకు ప్రజలు గుర్తించారు. అదే వాళ్ళ అసెంబ్లీలో అడుగు పెడితే నేను ప్రజల మనసులో అడుగు పెట్టినా. ఓకే రైట్. వాళ్ళ ప్రజల మనసులో స్థానం సంపాదించిన వాళ్ళ అసెంబ్లీలో సంపాదిస్తే నిస్వార్థంగా సేవ చేస్తున్నామండి. మనకి ఎమ్మెల్యే కోసమో ఎంపీ కోసమో ఇంకా దేనికోసం కాదు, ప్రజలు మంచిగా ఉండడమే మన ఏకైక లక్ష్యం. భవిష్యత్తులో ఈ బూతులు మాట్లాడేటోళ్ళ మీద కూడా కఠినమైన శిక్షలు, బూత్ కామెంట్లు పెట్టేటోళ్ళ మీద కానీ, అదే విధంగా మగవాళ్ళ కోసం కూడా ఒక కమిషన్ ఏర్పడాలి. ఇక మగవాళ్ళ కోసం కూడా మన మగవాళ్ళ హక్కుల కోసం కూడా మాట్లాడాల్సిన అవసరం. ఫైనల్ గా ఇప్పుడు ఈ ఏదైతే అనసూయ ఉందో ఆమె ఇప్పుడు ఇంతవరకు రియాక్ట్ కాలేదు, ఏదో పెట్టిన అంటున్నారు, దానికి కూడా మళ్ళీ డిలీట్ చేసేది అన్నారు పోస్ట్ కూడా. అసలు ఫైనల్గా మీరు అనసూయకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అనసూయకి వ్యతిరేకంగా కూడా మంత్రి సీతక్క కూడా స్పందించింది. మరి సీతక్క స్పందించింది, మరి దీన్ని సీఎం దృష్టికి కూడా తీసుకునే అవకాశం ఉంటుందా? అదే తీసుకెళ్ళాలి. అనసూయ గారు ఆయన చేసే ప్రవర్తన, ఆమె చేసే డ్రెస్సులు, ఆమె రెచ్చగొట్టే విధానం, ఇవన్నిటి మీద సీతక్క గారు మరి సమ్మక్క సారక్క అక్కడ మేడారం జాతర మీద ఫోకస్ పెట్టినట్టు ఇది కోట్లాది మంది మహిళలకు సంబంధించిన విషయం. మరి మీరు తాట తీస్తానట్టు తమ్లైన్లు పెట్టిర్రు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా తక్షణమే స్పందించి అఖిల పక్షం ఏర్పాటు చేసి మహిళలు బయటకు వచ్చినప్పుడు ప్రైవేట్ పార్ట్స్ కనబడకుండా కొంచెం ఒక ఉందాగా ఉండేటట్టు ప్రైవేట్ ఫంక్షన్ అంటే పబ్లిక్ ఫంక్షన్ లో ఏదన్నా సినిమాకు కానీ పెళ్లిళ్ళకు కానీ ఇంకో దగ్గర కానీ పోతే ఇష్టం వచ్చినట్టు అన్నీ కనబడేటట్టు పెట్టి యువతను చెడగొట్టకుండా ఉండడానికి వాళ్ళ రక్షణ కూడా పనిచేస్తుంది. అదే ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా పెట్టమంటున్నా. ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా ఎవరన్నా మొత్తం లుంగి మీదకి కట్టుకునేటోళ్ళకి కూడా లుంగి కిందికి కట్టాలా పైకి కట్టద్దని కూడా తీసుకురావాలి. కొందరు లుంగి ఉంది కాదని చెప్పి ఇట్లా లుంగి డ్యాన్స్ అని ఇది సిగ్గుపోతుంది. లుంగి పైకి లేపి లుంగి డ్యాన్స్ అంటే కట్రాలు కనబడేటట్టు లేపుకుంటా లుంగి డ్యాన్స్ అనే మొగోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీద కూడా రావాలి. ఇంకా ఫైనల్గా అన్న మీరు ఈ మద్యపానం మీద కూడా చాలా అవగాహన కార్యక్రమాలు చేశారు, బెల్ట్ షాపుల పైన కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు, నేను చూశాను. అది ఈ యువత మొత్తం కూడా ఇది ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం ఎక్కువ అయిపోయింది. అమ్మకాలు, బెల్ట్ షాపులు ఏ ఊర్లో చూసినా సరే 10 షాపుల దాకా ఉన్నాయి. మరి దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే మరి కేసీఆర్ గారు మద్యం జాతిపిత అంటారు. మరి అందరూ వాళ్ళేమో తెలంగాణ జాతిపిత అంటారు. తెలంగాణ మద్యం జాతిపిత నేను అంటున్నా. మద్యాన్ని అత్యధికంగా తాగిపించిన ముఖ్యమంత్రిగా చరిత్రలోకి ఎక్కిండు. మీరు కావాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తాగనంత ఈయన వచ్చినాక తెలంగాణలోనే అంత తాగిపించిండు. బెల్ట్ షాపులు అనిపించిండు. గంజాయి మాదక ద్రవ్యాలు అన్నిటికీ పితామహుడు ఎవరు అంటే తెలంగాణలో కేసీఆర్. మరి బెల్ట్ షాపులు మద్యానికి యువతకు ఏం చెప్పాలనుకుంటారు మీరు? యువతకు ఏం చెప్తున్నా, మిగతా వాళ్ళు మంచోళ్ళంతా మా వైపు రండి. నేను భవిష్యత్తులో పిఎంఆర్ టీవీ ద్వారా కానీ ఇంకేదైనా సంఘం కానీ ఇంకొకటి కానీ పెట్టి చెడ్డ వాళ్ళు ఎవ్వరు మన సైడ్కి రారు. కానీ మంచి వాళ్ళందరం ఒక యూనిట్గా చేరి మొత్తం బెల్ట్ షాపులు లేకుండా, మద్యం విక్రయాలు కూడా విచ్చలవిడిగా లేకుండా కేవలం ఒక 2-3 గంటలే, అది కూడా ఎప్పుడు సాయంత్రం ఒక 4 గంటల నుంచి ఒక 5 గంటల వరకు 6 గంటల వరకు 1 గంటలో 2 గంటలో మద్యం అమ్మేటట్టు చేయాలి. గంజాయి డ్రగ్స్ ఎవడైతే ఉత్పత్తి చేస్తుండో వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకునేటట్టు ప్రభుత్వాలు తెచ్చేటట్టు, వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేటట్టు యువత నా వైపు రండి,
దొంగలంతా ఒకవైపు, మంచోళ్ళంతా ఒకవైపు రావాలి. ఈ మంచోళ్ళ సంఘానికి అధ్యక్షుడు వహిస్తా ఈ మద్యం మీద, ఈ గంజాయి మీద, డ్రగ్స్ మీద, మాదక ద్రవ్యాల మీద, మగవాళ్ళకు జరుగుతున్న అన్యాయాల మీద ఒక రేంజ్లో కొట్లాడదామని చెప్తున్నా. రైట్, ఇది చూశారు కదా. మొత్తానికైతే అనసూయ శివాజీ వ్యవహారం మొత్తం కూడా రెండు రాష్ట్రాల్లో కూడా వైరల్ అవుతుంది. మరి దీనికి అంతం, దీనికి ఎండు కార్డు ఎప్పుడు వాడాలంటే మైపాల్ యాదవ్ అని చెప్పామాట ఒక మాట, మాజీ సీఎం కేసీఆర్ బయటకు వస్తున్నాయి తప్ప ఈ వ్యవహారం ఆగే పరిస్థితి లేదని చెప్పి ఆయన కళాఖండ్గా చెప్పడం జరుగుతుంది. చూద్దాం మరి ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్తుంది. ఇంకా మరి కేసీఆర్ బయటకు వస్తారా మైపాల్ యాదవ్ అన్నట్టు వచ్చేసి దీనిపైన ఏమన్నా చర్యలు తీసుకుంటారా అనేది కూడా మనం వేచి చూడాలి.